హాయ్ అండి. ఈరోజు మనం ఒక యూనిక్ రెసిపీ చూద్దామండి. ఎప్పుడు నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర కాకుండా ఈసారి డిఫరెంట్గా మనం వాటర్ మిలన్తో రైస్ చేసుకుందాం. ఇది మిక్స్డ్ ఫ్లేవర్స్తో మెయిన్ తడకా వల్ల దీనికి బెస్ట్ టేస్ట్ వస్తుందండి. మీ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం డెఫినెట్లీ రీచ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ మనం ఇలాంటి వాటర్ మిలన్ ఒకటి తీసుకొని మొత్తం తొక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకొని జ్యూస్ సపరేట్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు బాస్మతి రైస్ అండి. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ మన బాస్మతి రైస్తో చేసుకుంటేనే బాగుంటుంది. సో ఒక 1 కప్ దాకా బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసి తీసుకుందాము. తర్వాత ఇందులో నేను 2.5 వేసానండి. బట్ నేను మళ్ళీ కొంచెం వేసాను. సో మీరు 3 కప్స్ కంటే కొద్దిగా తక్కువ వేసుకొని సో బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ అండ్ జీలకర్ర, దాల్చిన చెక్క వేయించి పొడి చేయాలండి. ఆ పొడి నేను 1 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. అలాగే మీ రుచికి తగినంత కారం అండ్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక 1 టీ స్పూన్ దాకా మనం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 20 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు తడకా వేసుకుందాం. అందులోకి మనం 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ కలోంజీ సీడ్స్ అండి. కలోంజీ సీడ్స్ వేసుకొని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసి ఒక చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ ఫ్రై చేసి దీన్ని మనం రైస్లో వేసి అలాగే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. 15 to 20 మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్లేవర్స్తో యూనిక్ టేస్ట్తో మన వాటర్ మిలన్ రైస్ రెడీ అయిపోతుందండి. వీడియో మొత్తం చూసాక మీకు ఎలా అనిపించింది, మీ రెస్పాన్స్ ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కానీ నా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏదో చిన్న ట్రయల్ చేశానండి. వాటర్ మిలన్తో చిన్న కార్వింగ్ చేశాను. కార్వింగ్ అన్న రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.